పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా మరియు జ్ఞానవాణి వీక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ లోకము ఒక యాత్రా స్థలం మరియు మనమందరము కూడా యాత్రికులము. మరి మన పయనమెటు ధ్యానించుకుందాం. దేవుడు మానవునకు ఒక యాత్రా స్థలాన్ని ఏర్పాటు చేశాడు. మంచి చెడులకు దర్పణము పడుతూ కష్ట నష్టాలను ఎదుర్కొంటూ సుఖ సంతోషాలను అనుభవిస్తూ తనను తెలుసుకొని ప్రేమించి సేవించి తన మహిమార్థమై జీవించి పాపానికి అతీతముగా తనదైన మోక్షపదము చేరుటకే మానవునకు అవకాశమిస్తూ అన్ని హంగులు కలిగిన ఈ లోకాన్ని దేవుడు ఒక యాత్రాస్థలముగా సృష్టించాడు. పరిశుద్ధ గ్రంథమునందు ఈ ప్రయాణాన్ని గూర్చి పలు చోట్ల వ్యక్తము చేయబడినది. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనములో దేవుడు అబ్రహాముతో ఇట్లు చెప్పెను, నీ దేశమును నీ చుట్టపక్కలను నీ పుట్టినింటిని వదిలి నేను చూపు దేశమునకు వెళ్ళుము. ఈ ఆజ్ఞను శిరస వహించి అబ్రహాము పయనమైనాడు. తీరమెక్కడో గమ్యమేమిటో తెలియనప్పటికీ తన ప్రయాణమును కొనసాగించాడు. ఈ ప్రయాణము తన జీవితములో దీవెనకరముగా మారినది. అబ్రహాముకే కాదు, తన జాతికి కూడా దీవెనగా మారినది. మరోవైపు తన స్వంత అన్న జ్యేష్ఠత్వమును కాజేసిన యాకోబు భయముతో పాపభీతితో పయనించిన యాత్ర మరొకటి ఉంది. ఈ ప్రయాణములో యాకోబు అష్ట కష్టాలను అనుభవించిన తన గమ్యాన్ని చేరే వరకు పట్టు విడవలేదు. ఇజ్రాయేలుల పయనము ఇది వ్యక్తిగతమైన పయనము మాత్రము కాక సామాజిక సామూహిక పయనము, ప్రేమ ఐక్యతలకు ఆలవాలమైన పయనము, దేవుడు వెన్నంటి నడిపించిన పయనము, ఒడిదుడుకులను ఇరుకు ఇబ్బందులను ప్రేమ పాశాలను బంధాలను ఒకే మనసుతో స్వీకరించి సాగిన పయనము. ఇజ్రాయేలును నడిపిన యావే మన నాయకుడు కూడా. మన జీవిత పయనములో మనతో వెన్నంటి ఉంటున్నాడు. ఈ లోకములో ఉండగా మనం ఏమి చేస్తున్నాము, ఎక్కడకు వెళుతున్నాము, మన జన్మకు కారణం ఏమిటి, ఏ లక్ష్య సాధనకై దేవుడు ఈ భూమిపై మనలను ప్రత్యేకించి మనలను సృష్టించాడనేదే ఏనాడైనా ధ్యానించామా? అలా చేయకుంటే నేడైనా సమయము తీసుకొని ప్రత్యేకించి ఈ పరిశుద్ధ తపస్కాలంలో ధ్యానించుకుందాము. తపస్కాలం వచ్చింది. తనవు మనస్సు ఒకసారి తపోనిష్టతో పరికించమంది. మన శరీర పుష్టిని తగ్గించి ఆత్మపుష్టిని పెంచమంది. లోకాన పరుగు చాలించమంది. లోన ఒకసారి తొంగి చూడమంది. కలుషాన్ని తొలగించి కరుణకై ప్రార్థించ పిలుపునిచ్చింది. మహనీయుడు యేసుకు సొంతం అవ్వాలని ఆహ్వానిస్తుంది. యేసు ప్రభుని మన నాయకుడిగా, నావికుడిగా, నిజ స్నేహితుడిగా స్వీకరిస్తూ ఈ పరిశుద్ధ కాలములో మారు మనసు నుండి ఆయన మార్గములో పయనింప ప్రయాసపడదాం. ఆమెన్.